బాలబాలికల్లో చిన్నప్పటి నుండే భాషా సాహిత్యాల పట్ల అభిరుచి ఆసక్తి కలిగించడం కోసం 2010 నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో బాల ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నామని చింతాజీ బ్రహ్మయ్య బాలమణి ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ శంకర్, డాక్టర్ రాజారాం, చింతోజీ నారాయణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ సహకారంతో ఈ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు. వివిధ పాఠశాలల పిల్లలు రాసిన కథ, కవిత, పద్యం, గేయం వంటి వివిధ ప్రక్రియలకు సంబంధించి 2020, 21, 22 సంవత్సరాలకు గాను సుమారు 96 సంకనాలు పురస్కారాలకు వచ్చాయని తెలిపారు. వీటిలో ఉత్తమంగా అనిపించిన జాబితాను వెల్లడించారు. కానీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లల స్థాయిలో వాళ్ళు సాహిత్యాన్ని వెలువరించారు అంటే ఈ సమాజం ఇంకా ఆరోగ్యం వైపు వెళ్తున్నట్టుగా భావించాలి. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు అంటే రాసే స్థాయికి ఎదిగారు. వాళ్ళకి శంకర్ డాక్టర్ సార్, గరిపల్లి అశోక్ సార్ లాగా ఇంకా ఎంత శ్రమ కోల్చి ఈ పుస్తకాలు ఇలా మన ముందు ఉన్నాయనేది అర్థమవుతుంది. వాళ్ళ ప్రతిభను గుర్తించి పురస్కారాలు ఇవ్వడం అనేది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పిల్లలు. ఇంకా వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలోనే ఈ పుస్తకాలు ఇలా రాశారంటే వాళ్ళకి ఉత్సాహం ఇస్తే, వాళ్ళ ప్రతిభను గుర్తించి పురస్కారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా జీవితంలో గొప్పగా ఎదిగి సాహిత్యాన్ని మరింతగా వెలువరిస్తారని ఆశిస్తున్నాము. హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ కవిత్వం కూడా ప్రజల ఆడవాడి ప్రజలు మన తెలంగాణ ఉద్యమంలో కూడా కవులు కళాకారుల పాత్ర ఎంతో ఉన్నది. ఒక్కొక్క లైఫ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కరు అందా ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి. వైద్యం అంటే హోమియోపతి అనేది సర్వస్వం అన్నట్టు. ఎన్నో వైద్యాలు లాస్ట్కి వచ్చేది అలోపతి అనేది సర్వస్వం. మీరందరూ మంచి హెల్తీగా ఉండి మంచి హెల్త్ ఎక్సర్సైజ్ చేసి చేయాలని వచ్చే అందరికీ నా కృతజ్ఞతలు. స్పెషల్గా వచ్చి స్పెషల్ గెస్ట్ వైద్యులు కూడా మీరు సహకరించాలి. ఎంకరేజ్మెంట్గా వాళ్ళతో ప్రోత్సహించి రాయిస్తున్నటువంటి అది చాలా గొప్పమైన విషయం. వారు స్వతహాగా వైద్య వృత్తితో అనారోగ్యాన్ని నివారణ చేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి నవయవ్వనులు కావాల్సినటువంటి యువతకు, ఈ చిరునాలకు మంచి మేధాశక్తిని అందించేటువంటి సాహిత్యాన్ని ఎంకరేజ్ చేసేటువంటి భాగంగా మమ్మల్ని ఇవాళ ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా అదృష్టపరుస్తున్నాము. ఇలాంటి మహానుభావుల చెంతన మేము ఉండటం కూడా మా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాం. అనేక అమ్మ నాన్నని మించి ఎవరు లేరు. వాళ్ళు ఏ లోకాలు ఉన్నా వాళ్ళ ఆశీస్సులని నిండుగా దండిగా ఉన్నాయి. కనుక లోపల భాష పట్ల, సాహిత్యం పట్ల, సమాజం పట్ల ఒక అభిరుచి, ఆసక్తి కలిగించాలని 2010 సంవత్సరం నుంచి చింతోజీ బ్రహ్మయ్య బాలమణి బాల ప్రతిభ పురస్కారాన్ని 2 రాష్ట్రాలు కాదు భారతదేశంలో ఏ ప్రాంతంగా అన్నీ కూడా లభిస్తాయి. చిన్నప్పటి నుంచి అభిరుచి, ఆసక్తి కలిగి లేదు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా ఎదిగేయడం కాకుండా అనేక పుస్తకాలు, అనేక సెమినార్లు, నేషనల్ లెవెల్ ఫెలోషిప్స్ కూడా సాధించేందుకు మనకందరికీ కూడా గర్వకారణం. మనం అందుకే ఈ 90 పుస్తకాలకి అందులో ఇలాంటి సాహిత్యవేత్తలు ఎంపిక చేసిన 40 పుస్తకాలకు కూడా వాళ్ళు పురస్కారాలు కూడా